నిజంగా మీరు అన్నట్టు ఒకప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అంటే బ్రెస్ట్ తీసేసేవాళ్ళు. సో అదే ఒక మీరు అన్నట్టు ఫీమేల్స్ కి చాలా సైకలాజికల్ గా డిప్రెస్ అయ్యేవాళ్ళు. అసలు క్యాన్సర్ కంటే కూడా దీనివల్లే ఎక్కువగా ఫీల్ అవ్వాల్సి వచ్చేది. సో ఇప్పుడు వచ్చిన టెక్నాలజీస్ ప్రకారము అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఉంది కాబట్టి అలా భయపడాల్సిన పని లేదు. ఓకే, సో అంటే ఏ స్టేజ్ వరకు ఈ ట్రీట్మెంట్ పనిచేస్తుందండి మీరు అన్నది? దీనికోసమే చెప్తాము మనము ఎర్లీ స్టేజ్లో రావాలి పేషెంట్స్ అనేసి. ఎర్లీ స్టేజ్లో అంటే మనకు లంప్ తెలిసిన వెంటనే కనుక మనకు వచ్చి చెక్ చేయించుకున్నాం అనుకోండి, ఇమ్మీడియట్గా తెలిసిపోతుంది మనకి ఇది క్యాన్సర్ అని తెలుస్తుంది. మనం ఎర్లీగానే మనము సర్జరీ చేసేసి అది మాత్రం. కానీ ఇది చాలామంది పేషెంట్స్ ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో ఎలా ఉంటుంది అని అంటే పెయిన్ లేదు. అసలు బ్రెస్ట్ క్యాన్సర్కి ఫస్ట్ సిమ్టమ్ ఏంటి? లంప్ తగలడమే. కానీ అది నొప్పి కావట్లేదు కదా. నొప్పి లేనప్పుడు మనం ఎందుకు అన్నెసరిగా డాక్టర్స్ చుట్టూ తిరగాలి, ఎందుకు చూయించుకోవాలి అనేసి వాళ్ళు చాలా డిలే చేస్తారు. ఇది రూరల్ సైడ్. ఇక మన అంటే అర్బన్ లైఫ్లో ఎలా ఉంటుంది అని అంటే ఒక డినయల్ స్టేజ్లో ఉంటుంది. అమ్మో అది చూయించుకుంటే క్యాన్సర్ అని వస్తే కనుక మళ్ళీ నేనేం చేయాలి? అలా నేను ఒక్కొక్కసారి ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది అంటే ఇంత ఎడ్యుకేటెడ్ పేషెంట్స్లో ఇంత లేట్, ఇప్పుడు అన్ఎడ్యుకేటెడ్ పేషెంట్స్ వస్తారు, లేట్ స్టేజ్లో ఉంటారు, వాళ్ళని సరే అమ్మ ఇది అనేసి చెప్తాం. కానీ ఎడ్యుకేటెడ్ లెవెల్లో ఉన్న పేషెంట్స్లో కూడాను వాళ్ళు డినయల్ అనమాట. అమ్మ నాకు క్యాన్సర్ ఉంది అనేసి నాకు ఆ వర్డ్ వినటానికి కూడా ఇష్టం లేదు, నాకెందుకు నేను వెళ్ళి ఇప్పుడు క్యాన్సర్ అని చెప్తారో ఏమో డాక్టర్ అనేసి రాకుండా డిలే చేసుకుంటూ వెళ్తారు. అప్పుడు ఏమవుతుంది, ఆ క్యాన్సర్ మొత్తం బ్రెస్ట్ అంతా కూడాను పాకి ఉంటుంది. ఆ స్టేజ్లో బ్రెస్ట్ కన్జర్వేషన్ చేయటం అనేది చాలా కష్టం. యాక్సిలా కూడా డిసెక్షన్ చేయాల్సి వస్తుంది. సో ఇలాంటప్పుడు కొంత సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇవి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ కానీ. ఇది కాకుండా ఇప్పుడు కొంతమంది పేషెంట్స్, సెలెక్టెడ్ పేషెంట్స్లో ఏంటంటే లంప్ ఎక్కువగా ఉన్నా కానీ, కొంత సైజ్ ఎక్కువగా ఉన్నా కానీ వీళ్ళకి ఫస్ట్లోనే కీమోథెరపీ ఇచ్చేస్తాం. ఓకే, ఈ కీమోథెరపీ ఇవ్వటం వల్ల ఏమవుతుంది అంటే ఆ ట్యూమర్ ఇంత సైజ్ ఉన్నది ఇంత సైజ్కి వస్తుంది. ఓకే, తర్వాత కొంతమందికి కంప్లీట్ రెస్పాన్స్ కూడా వస్తుంది. ఓకే, సో అలాంటప్పుడు బ్రెస్ట్ని ఈజీగా కన్సర్వ్ చేయొచ్చు. న్యూ అడ్జువెంట్ కీమోథెరపీ అనేసి అంటాం. సో కీమోథెరపీ ఇవ్వటం వల్ల సైజ్ తగ్గిస్తున్నాం. ఆ సైజ్ ఎక్కడైతే చిన్న సైజు ఉందో దాన్ని ఆపరేషన్ చేసి మనం బ్రెస్ట్ కన్సర్వ్ చేయడానికి వీలవుతుంది. కానీ సాధ్యమైనంత వరకు ఎర్లీ స్టేజ్లో వస్తే కనుక అప్ఫ్రంట్ సర్జరీ చేస్తే మనకు ఎర్లీగా ట్రీట్మెంట్ అయిపోతూ ఉంటుంది. సో ఈజీగా కూడా తగ్గే ఛాన్సెస్, ఎక్కువ రిస్క్. తర్వాత ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్ ఇప్పుడు స్టేజ్ 1లో వస్తే 90-95% సర్వైవల్స్ అనేసి అంటాం. అదే స్టేజ్ 2, స్టేజ్ 3కి వచ్చేసరికి 50-60%కి పడిపోతుంది. అందుకని ఎర్లీ స్టేజ్లో రావాలి అనేసి చెప్తాం. ఓకే, సో అలాగే సునీత గారు, ఒక బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన మహిళకి ఆ లక్షణాలు ఎలా ఉంటాయి? సో ఫస్ట్ సిమ్టమ్ వచ్చేసి లంప్. 90% ఆఫ్ ద టైమ్స్ పేషెంట్ లంప్తోనే అంటే గడ్డతోనే వస్తారనమాట. అది కూడాను మేము స్నానం చేస్తూ ఉంటే కనుక ఇది ఒక లంప్ తగిలింది, ఆర్ రెగ్యులర్గా ఎగ్జామిన్ చేసుకుంటూ ఉంటే ఇది ఒక లంప్ తగిలింది అనేసి మా దగ్గరకు వస్తూ ఉంటారు. ఇది మోస్ట్ కామన్ సిమ్టమ్. తర్వాత కొంతమందికి అది పెయిన్ ఉండదు. ఓకే, పెయిన్లెస్ లంప్ అనేది, ఇప్పుడు పెయిన్ ఉంటే కనుక తొందరగా వెళ్ళి చూయించుకుంటారు చాలామంది. పెయిన్ లేకపోవడంతో చాలామంది డిలే చేస్తారు. ఈ ప్రాజెక్ట్ అయిపోయినాయండి, ఆ ప్రాజెక్ట్ అయిపోయినాయండి, లేకపోతే పిల్లల ఎగ్జామ్స్ అయిపోయినాయండి అని డిలే చేస్తూ ఉంటారు. సో పెయిన్ లేకుండా లంప్ తగలడం అనేది ఫస్ట్ థింగ్. అది కూడాను రీసెంట్గా డెవలప్ అయినది. ఓకే, ఆ తర్వాత కొంతమందికి ఇవన్నీ కూడాను నార్మల్గా అంటే బినైన్ కండిషన్స్లో కూడాను కనిపిస్తూ ఉంటాయి. ఫైబ్రో అడినోమాస్ వీటన్నిటిలోనూ కూడా లంప్ తగలదు. కానీ ఎర్లీగా చెక్ చేయించుకుంటే నష్టమేమీ లేదు. ఇది కనుక వదిలేస్తే కనుక అక్కడి నుంచి ఏమవుతుంది, అది లంప్ పెద్ద సైజ్ అవుతుంది. ఒక్కొక్కసారి బ్రెస్ట్ మొత్తం నిండిపోతుంది అనమాట. నిండిపోయిన తర్వాత ఇంకొంతమందికి అది పగిలి బయటికి కూడాను వచ్చేస్తూ ఉంటుంది. ఓకే, సో అంటే ఈ స్కిన్ మీద నుంచి అల్సర్స్ రావటము, తర్వాత వీటి మీద నాడ్యూల్స్ లాగా, శాటిలైట్ నాడ్యూల్స్ అని అంటాం, అదంతా కూడాను బ్రెస్ట్ నుంచి అటు ఇటు పాకేసి నాడ్యూల్స్ లాగా వస్తుంది. అది చాలా లేట్ స్టేజెస్. తర్వాత కొంతమందిలో ఒక 5% ఆఫ్ ద పీపుల్ అసలు మనకే అర్థం కాదు, బ్రెస్ట్లో లంప్ దొరకదు, ఏమీ దొరకదు. కానీ ఎక్కడో డిస్టెంట్ మెటాస్టేసిస్ అంటే స్టేజ్ 4లో ఇనీషియల్గానే ప్రెజెంట్ అవుతూ ఉంటారు. అంటే వీళ్ళకి లివర్ మెట్స్ కానీ, లంగ్ మెట్స్ కానీ, బోన్కి పాకటం కానీ, బ్రెయిన్కి పాకటం కానీ, ఇది చాలా రేరు. ఓన్లీ 5% ఆఫ్ ద పేషెంట్స్లో చూస్తూ ఉంటాం, చాలా తక్కువ అనమాట. సో ఇది కొంతమంది ప్రెజెంటేషన్ ఉంటుంది. ఇంకా కొన్నిసార్లు రేర్గా ఇంకొకటి ఏంటంటే బ్లడ్లోంచి, నిప్పుల్లోంచి బ్లడ్ రావటం అనమాట.
అది ప్యాపిలోమాస్ అనేసి అది కామన్గా వచ్చే 90% ఆఫ్ ద టైమ్స్ అదే ఉంటుంది, కానీ ఒక 10% ఛాన్స్ దాంట్లో క్యాన్సర్ కూడా ఉండేదానికి ఛాన్సెస్. కొంతమందికి అది నిప్పులు ఇలాగా స్క్వీజ్ చేస్తూ ఉంటే కనుక డిశ్చార్జెస్ లాగా వస్తూ ఉంటాయి, లేకపోతే స్క్వీజ్ చేయకుండా కానీ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. అది నార్మల్గా చూడము చాలా తక్కువ మందికి చూస్తాము, లంప్ అనేది ఎక్కువ. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.